హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఆదివారం. మొన్న శుక్రవారం వీడియో పెట్టా కదా, నిన్న సగం విచ్చులుకున్నాయి. ఇక వీడియో తీయలేదు, ఎందుకులే పద్దా కానీ మళ్ళీ ఇవాళ ఆదివారం పెడుతున్నాను. చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి చక్కగా. ఈ సాయంత్రం కూడా విచ్చులుకున్న తర్వాత ఈ రెండు మొక్కలు ఈ మొక్క విచ్చులుకుంటుంది అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ 4 విచ్చులుకున్నాయి. మొత్తం విచ్చుకున్న తర్వాత నేను వీడియో ఒకటి లాంగ్ వీడియోగా పెడతాను. మొత్తం చూడండి. వాయిస్ ఇప్పుడే ఇచ్చేస్తున్నా, మళ్ళీ తర్వాత అంటే ఎక్కువ అయిపోతుంది వాయిస్ ఇవ్వడానికి కుదరట్లా. ప్లీజ్ అండి మొత్తం వీడియో చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. మెయిన్ లాంగ్ వీడియోస్ చూసి కామెంట్ చేయండి. మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే నేను లైవ్లకు అయితే రానండి. నిన్న అశోక్ కుమార్ ఐడిలో నేను చెప్పేశాను. మా వారికి కూడా అస్సలు ఇష్టం ఇది వెళ్ళడం. నువ్వు అందరికీ సబ్స్క్రైబ్లు ఇచ్చుకుంటా వెళ్తున్నావు, ఎవరు ఇవ్వటంలో లైవ్ల వల్ల వస్తుందంటున్నావు, కానీ వద్దు. ఎవరైనా నీకు వీడియోస్ చూసి కామెంట్ చేస్తే నువ్వు చూసి సపోర్ట్ చేయి అంతే. ఎందుకంటే ఆయన అన్నది కూడా కరెక్టే అండి. ఏం చేస్తున్నారంటే మేము లైవ్లకు వెళ్తుంటే ఏమవుతుందంటే చక్క బ్లూ ఇస్తున్నారు. హిందీ వాళ్ళు ఏంటి, తెలుగు వాళ్ళు, నేను అన్నిటికీ వెళ్తాం చెప్తున్నాగా. ఏముంది, అందరూ యూట్యూబ్ ఫ్యామిలీనే కాబట్టి హిందీ వాళ్ళ దానికి వెళ్తాను, తెలుగు వాళ్ళ దానికి వెళ్తాను. అయితే దానికి ఏమైందంటే మొన్న నైటు లైవ్లకు వెళ్తూ సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నానండి అశోక్ కుమార్ ఐడిలో. 1K అయ్యింది. మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ కల్లా 977కి వచ్చేసిందండి. చాలా బాధ. ఒక 5 కూడా కాదు, ఫస్ట్ ఒకటి తగ్గింది, తర్వాత మొత్తం తగ్గుకుంటూ వచ్చింది. నాకు చాలా బాధ అనిపించిందండి. అందుకని నేను లైవ్కి వస్తే కంపల్సరీ బ్లూ ఇస్తున్నారు. అందుకనే అందరి లాంగ్ వీడియోస్ చూస్తే, లాంగ్ వీడియోస్ లేని వాళ్ళు అయితే మీరు లైవ్ అయిపోద్ది కదా, లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ ఉంటుంది కదా, అది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయినా చూస్తాను. అలా కూడా మీకు వాచ్ టైం వస్తుంది. లైవ్లకి అయితే ఇక నేను రానండి, ఎవరు లైవ్లకి రాను, ముందే చెప్పేస్తున్నా. మళ్ళీ రావట్లేదని అడగద్దు. మీ లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ డౌన్లోడ్ అయ్యి ఉంటాయి కదా, ఆ లైవ్ల్లో నేను ఒక లైవ్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా ఆన్ చేసి ఉంచేసి తర్వాత నేను కామెంట్ పెడతానండి. కామెంట్ పెట్టి అలా ఉంచేస్తాను. ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించిందండి. మా పెట్టి 2వ సంవత్సరం కూడా అయిపోయింది. మొన్నే నాకు కే సునీత ఐడిలో వస్తుందండి ఇది వీడియో. ఎందుకంటే దాంట్లో ఎక్కువ నేను ఫ్లవర్స్ అవి పెట్టను కాబట్టి దీంట్లోనే చెప్పేస్తున్నా 2 ఛానల్స్ గురించి. అందుకనే అండి ఇక నేను లైవ్లకు వెళ్ళడం బంద్ చేసేసాను. లాంగ్ వీడియోస్ చూస్తాను. ఒకవేళ కొంచెం మంది ఏం చేస్తున్నారంటే షార్ట్ వీడియోస్ పెట్టి లైవ్లు పెట్టుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఎలాగో ఆల్రెడీ లైవ్లు పెట్టి డౌన్లోడ్ అయ్యి ఉంటాయి కదా, వాళ్ళకి నేను కూడా సపోర్ట్ చేస్తాను. చేయనంట్లా వాళ్ళకి కూడా వచ్చి సపోర్ట్ చేస్తానండి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్లో కొన్ని ఫ్లవర్స్ విచ్చులుకోవాలి. కొంచెం నాకు తెలిసి ఇది ఒక్కటే విచ్చులుకుంటుంది అనుకుంటున్నా. సాయంత్రం లోపు కొంచెం మొగ్గు ఉంది చూసారు కదా. కంపల్సరీ నేను సపోర్ట్ చేస్తాను. కానీ నేను ఒక్కటే అడుగుతున్నాను అండి, ఎవరైనా నిజాయితీగా మొత్తం వీడియో చూసి కామెంట్ చేయండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే లాంగ్ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేసి 1 నిమిషం కూడా చూడటం. అలా చేయకండి. ఎందుకంటే మేము లైవ్లు పెట్టాం కదండి, అర్థం చేసుకోండి. మీకులాగే కదా మేము కూడా. నేను దీంతోపాటు సాయంత్రం కూడా విచ్చులింది కలిపి ఒక 9 నిమిషాలైనా పెడతాను. చూడండి, నేను ఒక 10 నిమిషాల లోపు. ఎందుకంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి వీడియో ఎక్కువ అవుతూ ఉంటుంది. నేను అక్కడ ఇక్కడ వీడియోస్ చూసి నేను పెట్టడం లేదండి. నేను చాలామంది అంటున్నారు లైవ్లు, అందుకని నేను అసలు ఇలాంటివి పెట్టుకోవట్లేదండి. నేను షార్ట్ వీడియోస్కే టెంపుల్స్ అవి పెడుతున్నా ఎక్కువ శాతం. లాంగ్ వీడియోస్ కూడా టెంపుల్స్ ఏ పెట్టలేదు. నేను బయటికి వెళ్ళి పెడతాను. అలాగే నేను షాప్కి చేపలు కొనుక్కోవడానికి, కలర్స్ చేపలు కొనుక్కోవడానికి వెళ్తాను. దాంట్లో కూడా నేను పెడుతూ ఉంటా. వెళ్ళినప్పుడు ఏంటంటే అదేంటంటే వారం వీడియో వస్తుంది, ఆ వీడియో నేను పెడతాను. ఎందుకంటే చాలామంది మంచిగా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉన్న దగ్గరే చూసుకుంటారు. పద్దాక చనిపోతా ఉన్న వాళ్ళకి మనీ ఇదే కదండి. ఆ అన్న దగ్గర నేను తెచ్చిన తర్వాత నా దగ్గర సంవత్సరం నుంచి కూడా ఉన్న చేపలు ఉన్నాయి, పెద్దవి పెరుగుతా.
అందుకని అంత నమ్మకంతో నేను పెడుతున్నాను, లేకపోతే నేను పెట్టను ఎవరిదైనా. ఆ అన్నయ్య కూడా అసలు పెట్టొద్దు అన్నాడు. ఎందుకమ్మా, ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు కదా అన్నారు. అయినా నేను అవన్నీ పట్టించుకోకుండా, ఎందుకంటే అందుకని చెప్పి నాకు ఇష్టమయ్యి అందరూ కొనుక్కుంటారు, చక్కగా మంచిగా ఉన్నాయని చెప్పి నేను పెట్టడం జరిగిందండి. అప్పుడప్పుడు పెడుతూ ఉంటా. నేనైతే షాపు, మాకు ఓన్గా షాప్ ఏం లేదు. మాకు తెలిసిన అన్న, నేను కొనుక్కునే అన్న దగ్గర నేను షాప్లో పెడుతూ ఉంటా. అప్పుడప్పుడు ఎప్పుడైనా మ్యాచ్ తేయడానికి అలా వెళ్ళినప్పుడు వీడియో తీసుకొని పెడతాను. నాకు ఎవరు పెట్టరు. సరేనా ఫ్రెండ్స్, అర్థం చేసుకొని ఇక మీరు పద్దాక ప్లీజ్ ఇక అడగొద్దండి, ఏమీ అనుకోకండి. బాయ్ అండి. ఇదిగోండి, ఇదైతే మొత్తం విచ్చులుకోలేదు. ఇప్పుడు నేను కట్ చేస్తాను. ఇదిగోండి, ఇది మొత్తం విచ్చులుకోలేదు, మొగ్గగానే ఉంది. అందుకని దీన్ని ఇంకా చేయట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి కట్ చేస్తాను. ఇదిగోండి, ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి. ఇదొకటి 2 కట్ చేసి చూసారు, ఇంక లేదు. నేనైతే వీడియో పెట్టిందే పెట్టలేదని కొంచెం మంది అలా కూడా అనొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వీడియో జాగ్రత్తగా కట్ చేసి నేను పెట్టాలండి. ఇదిగోండి, ఇదొకటి. ఇదొకటి. నాకు ఎందుకంటే ఈ మొగ్గలు లేవు కాబట్టి కట్ చేస్తాను. ఇదిగోండి, మళ్ళీ రేపు నాకు మంగళవారానికి 5 పువ్వులు వచ్చినాయి, చూసారు కదా. చక్కగా మంగళవారం, శుక్రవారం నేను ఎక్కువ పూజ చేస్తాను. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, అన్నీ వస్తాయి. చూసారు కదా ఎంత బాగుందో రోజ్ ఫ్లవర్. మొత్తం వీడియో పెడితే చూడండి. రోజ్ ఫ్లవర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. బాయ్ బాయ్ అందరికీ. ఇదిగోండి, ఇంకా 4 ఉన్నాయి. రేపు విచ్చులుకోవచ్చు. రేపు సాయంత్రం విచ్చులుకుంటే మళ్ళీ ఎల్లుండి సాయంత్రం వస్తుంది. ఇవాళ ఆదివారం వీడియో రేపు సాయంత్రం వస్తుంది. రేపు తీసిన వీడియో ఎల్లుండి వస్తుంది. ఇదిగోండి, చూసారు కదా. ఇంకా ఇవి కాకుండా నేను కోసేస్తున్నానండి ఎప్పటికప్పుడు. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, మొత్తం చూడండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. సరే అండి, మొత్తం వీడియో చూడండి.